ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో సెకండ్ డే రెండో రోజు ఈరోజు ఇప్పుడే వచ్చేళ్ళు ముఠా వాళ్ళు వచ్చేసి పట్టా ఇప్పుతున్నారు. పట్టా ఇప్పే బాధ్యత అయితే మనమే ఇప్పుకోవాలి. దాంట్లో ముఠా వాళ్ళు అయితే ఎలాంటి మనకు సాయం అయితే చేయరన్నట్టు. ఆల్రెడీ గిరన్న పైకి ఎక్కేసిండు. ఆ పట్టా వరకు మనం ఇప్పుకుంటే ఈ రోడ్డు పల్లెటూరు రోడ్డు అనుకున్నాం, కానీ ఇలాంటి టిప్పర్లు అయితే బాగా తిరుగుతున్నాయి ఫుల్గా. నిన్నేమన్నా మొదలు పెడితే బాగుండేది, కనీసం ఒక 3 నెట్లో 4 నెట్లో దిగినా, కానీ ఇవాళకి దానికి 3వ రోజు కనీసం బయటపడే అవకాశం ఉండేది. ఎటు కానీ 3వ రోజు బయటపడే అవకాశం కనబడతలేదు. మళ్ళీ అందుట్లో ఇది 12 కూడా కాదు, 14, 380-85 దాకా ఇవి వస్తాయి, కాటన్లు వస్తాయి. సో వీళ్ళంతా మన బ్యాచే. చూపిస్తా ఎదురుగా బ్యాక్ కెమెరా నుంచి ఒకసారి. సో అన్న, చిన్న విషయం మరీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చివరి వరకు చూడగలరని చెప్పి కోరుకుంటున్నా. ముందైతే వీడియోకి ఒక స్టార్టింగ్ ఒక లైక్ చేయన్నా. వీళ్ళు టైం వచ్చేసి దగ్గర 7 అవుతుంది. రావటమే చాలా లేట్గా వచ్చారు. ఆదుర్దా తొందర కానీ అని చెప్పేసి పెడుతున్నారు. ఆల్రెడీ గిరానని అక్కడ చివర క్యాబిన్ దగ్గర నూకేసిళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళి లేట్ అయిపోతుంది, నేను ఇక్కడ తాడు దోడతాలే అని చెప్పేసి అని ఇంకో ఆయన ఎక్కిండు. ఈ తాడు చుట్టేసిన తర్వాత ఈ పట్టాలు లేపుతారు. పట్టాలు లేపిన తర్వాత ఊకుంటుంది కింద. ఇక ఊకంతా కింద పడేసి ఇక లోపల ఉల్లిపాయ పొరల్లాగా అవి ఉంటాయి, ఏది పట్టాలు. ఆ పట్టాలన్నీ ఒకటికొకటి ఇప్పిన తర్వాత అప్పుడు మన అసలు సరుకు బయటపడుతుంది. సో నిన్న ఇక్కడైతే ఇంకో బండి ఉండేది, ఆ బండి అన్లోడ్ చేసిన డస్ట్ మొత్తం ఇక ఈ ప్లేస్లో ఉండేది. నిన్న థర్మోకోల్స్ ఆయన తెస్తున్నాడు చూసారా, అలాంటి థర్మోకోల్స్ అయితే చాలా ఉండేవి ఇక్కడేసి తగలబెడుతున్నాడు. ఇక బల్ల ఆల్రెడీ వచ్చేసినాయి. ఇగో ఇదొక బండి వచ్చింది, ఇక అదో బండి, ఇదో బండి లోడ్ బండి, ఇక ఇదొక టుక్ ఆటో. ఇక ఈ బల్లలో మొత్తం వేసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఈ వీడియోలో అయితే స్టార్ట్ అయిపోద్ది అన్న. సాయంత్రం దాకా చూద్దాం ఏ పాట అన్లోడ్ అవుతుందో, ఏ పాట దింపుతారో. ఆదివారం నాటికైతే మార్కెట్ మనకి ఇక్కడనే తెలిసిపోద్ది. ముఠా వాళ్ళు తాడిప్పే పద్ధతి చూసే తెలిసిపోద్ది. ఆల్రెడీ హౌసింగ్ టైర్ దాకా తాడు తీసిండు. ఇంకో 2 నెట్లు తెస్తే బాగుంటుంది. కొద్దిగా సంతోషం నాకు. కోలో అన్న కోలో. ठीक है बढ़िया हो जाएगा। हाँ बढ़िया हो जाएगा। हाँ कहा बढ़िया हो जाएगा, इतना लेट में आया। अरे गुरु बिक्री का प्रॉब्लम। हाँ అయిపోయింది అంతే. తీసాడు హౌసింగ్ టైర్ దాకా తీసాడు అంతే. హౌసింగ్ టైర్ దాకా అంటే మినిమం సగం లాగుతున్నట్టే. కోతేశాలు అన్నీ. సో చూద్దామన్నా సాయంత్రం దాకా. ఇవాళ వ్లాగ్ అయితే ఎట్లా నడిచిద్దో, సాయంత్రం దాకా ఎన్ని నెట్లు అయితే దిగుమతి అవుతాయో, మళ్ళీ ఎన్ని రోజులు పడుకోవాలనో, మిగతాదంతా ఎప్పుడు దింపుతాడో మనకు సాయంత్రం దాకా అయితే తెలిసిపోద్ది. मार्केट डाउन है अभी। मार्केट डाउन है अभी फीस कोई खरीद नहीं रहा। अच्छा, इसलिए मुश्किल है। हाँ नहीं तो एक दिन में खाली होता था। एक दिन में नहीं, 2 आवर्स, ओनली 2 आवर्स में खाली होता। पूरा गाड़ी? हाँ पूरा गाड़ी 2 घंटे? 2 घंटे बस। अब्बा अजीत भाई कैमरा चालू बताओ, चाकू देबे के? चाकू देऊ? कत्ती मांटनाडु कत्ती. ओ भाई चाकू ले ले अंदर. ले लिया? अच्छा. మన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడే కాదు ఎక్కడా లేదు. మా పాయింట్ నెంబర్ 1 పాయింట్, ఖాళీ బండి పెట్టినామంటే 2 గంటల్లో దింపేస్తాం ఫుల్ బండి. నేనైతే ఎక్కడ చూడలే. కాకపోతే ఒకరోజు మినిమం 1 డేలో ఖతం చేస్తాం. అచ్చా సో మొత్తం అయితే ఒక రోజులో దిగుమతి అయిపోవాలి. మా పాయింట్ అట్లుంటుంది, గిరాకీ లేదు మొత్తానికి. సో డల్ అయిపోయింది, అందుకే 2 రోజులు 3 రోజులు పడుతుంది అన్నాడు. మన ముందు అయితే బండి 3 రోజులు దింపేసింది బండి అయితే. చేపల్లో లోడ్ వేసుకొస్తే ఇదైతే కామన్, ఎందుకంటే 3 రోజులు 4 రోజులు ఇది తప్పదు అన్నట్టే. ఇక అంతకు మించి అంటే ఏమైనా ట్రాన్స్పోర్ట్ అయిన తోటి పార్టీతోటి మనం కొద్దిగా ఫోర్స్ చేసుకోవాలి. ఏందన్నా వచ్చి గిన్ని రోజులు అయింది, మరి బండి ఎట్లుంటుంది ఇది అది అని చెప్పి కొద్దిగా ఫోర్స్ చేసుకుంటే బాగుంటుంది. దీనికంటే ముందు ఏంటంటే ఆ పెట్టుకునేటప్పుడే ఎక్కడైతే మనం లోడ్ పెట్టుకుంటున్నామో, ఏ ఊరికి పెట్టుకుంటున్నామో అని చెప్పేసి కొద్దిగా తెలుసుకొని పెట్టుకోవాలి. తెలుసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కాదేమో బడరాడలేము. సో అన్న పెద్ద రాడ్ ఏమన్నాడు, డోర్ ఇప్పాలంట. చూడరాడు పెద్ద అన్న, గిరణ రాడండి అందుకో, దా కిందకు వచ్చి. పెద్దరాడు అందుకోండి మనది.
పైకి ఎక్కి గిరణ్ ఒక వ్లాగ్ చేసుకుంటాడు. ఏదో లాగ్ చేద్దాం అయ్యా తీనేలా ఆ, ఆడ ఎక్కేసరికి వీడియో ఆన్ చేసారు జల్దీ జల్దీ అన్నాడు ఆయన ఆపిన వీళ్ళు రావటమే లేట్గా వచ్చారన్న. ఇగో పొద్దున రావాలి, పొద్దున వస్తే సపా పట్ట ఇప్పుకోవడం 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఈ టైంకి వచ్చారంట పరిగెత్తు అంటారు. ఆ పెద్దరాడు అంటే ఈ డోర్ ఒకటి తీసుకుంటారంట. ఇదిగో మన రాడ్డు ఎలా ఉంది చూసారా. దొంగోడు వస్తే ఒకటి ఇచ్చామంటే ఏం లేదు, పుచ్చకాయలు అయిపోద్ది. ఇలా కితకితలు ఎక్కువనే బాగా. ऊपर दे क्या नीचे रखूं डाला खोलूं चलो आने दे मेरे हाथ में कैमरा है कैमरामैन फोकस करो मछली का पेटी में मुड़ा निकलेगा ఈ మంచి మంచి థర్మోకోళ్ళని పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పాతింప సామాన్ ఎట్లా అమ్ముతారో ఈ థర్మోకోల్ కూడా ఇక్కడ సేల్ అవుతుంది అన్నట్టు. ఇదే అన్న వ్యవహారం. లోపలికి వెళ్ళి ఐస్ ఉంటుంది, ఇంకా పొగలు కక్కుతూనే ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. ఇక మనం తెచ్చిన చేప ఇక్కడ దొరకదు. ఈ చేప చెరువు చేపలు ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్ చేపలు. ఇదే పనిగా వీళ్ళది. ఆ ఊకంతా కింద పడేసి దాని తర్వాత ఐస్ పడేస్తారు. ఐస్ పడేసిన తర్వాత ఇక 1 by 1 కాటన్ అల్లుడు. ఇదిగో అన్న మొత్తానికి అయితే మొదలు పెట్టిండు. ఏమంతా అనిపించలే. ఇంకా ఇంతగానో ముందు 30% ఓపెన్ చేశాడు పట్ట. మార్కెట్ లేదు, 4 లైన్లు దింపుకుంటా అంతే అని చెప్పేసి అన్నాడు. ఇదొక బండి ఉంది, ఇగో ఇదొక బండి ఉంది, ఇగో ఈ పక్కన ఒక బండి ఉంది, ఆ చివర మూలకోట ఉంది, దాని తర్వాత ఆటో, ఈ పక్క ఆటో ఉంది. ఇంతే ఇవాళ వరకు దింపేసుకొని అప్పుడేగా పట్ట కిందకి వేసేస్తారు. ఇక మన పట్ట అంటే ఏందనుకుంటారా, ఇదే సంచి ఐస్ 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 బ్యాగులో కట్టేసి పైనుంచి కింద పడేసాడు ఇందాక. మన పైన తీసిన ఉల్లిపాయ పొర పట్టాలన్నీ ఇట్లా కింద పడేస్తారు. మనమే చూసుకొని ఆరేసుకోవాలి. బళ్ళు చూసారు ఎన్నికైనా ఉన్నాయా. ప్లాట్ఫామ్ చూడు ఎంత బాగా చేయించాడు నీట్గా. అచ్చంగా చేపలు తిరుగుతాయి బళ్ళు. బొలీరో కొత్త బండి అనుకుంటా. లోపల భలే ఉంది బండిగా. స్టీరింగ్ కీ, ఇద్దరు కూర్చోవచ్చు, ముగ్గురు కూర్చోవచ్చు. ఇక్కడ డ్రైవర్ కూర్చుంటాడు, అక్కడ ఇద్దరు కూర్చుంటారు. ఆ చివర ఫ్యాన్ నడుస్తుంది. ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నాడు, ఈ మూల ఫ్యాన్ పెట్టుకున్నాడు. ఇద్దరికి భలే చేయించారు బళ్ళు. 2 ఫ్యాన్లు పెట్టించారు. స్టీరింగ్ మీద కూర్చుంటే కూడా భలే ఉంది లుకింగ్ కూడా. ఈ ఫ్యాన్, ఈ పక్క ఫ్యాన్ కూడా తిరుగుతుంది. అదిగో అది తిరుగుతుంది, సౌండ్ వినబడుతుంది. బండిలో ఎవరు లేరు, నేనే ఉన్నా. భలే ఉంది. క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్, గేర్ రాడ్ మీద ఎన్ని గేర్లు ఉన్నాయి? 1 2 3 4 5. ఈ కింది కంటే రివర్స్. టేప్ రికార్డ్ అను, ఇది రిమోట్. ఏమో ఆరే పారే అనుకుంటా వస్తాయి పాటలు. డ్రైవర్ అన్న అద్దాలు కూడా పెట్టుకున్నాడు. బాగుంది బండి, బాగుంది నీట్గా. ఈ కింద ఏంటి స్పీకర్లు టోటర్లు పెట్టాడను, 2 టోటర్లు పెట్టాడు. ఈ చార్జరు 12 volts. బాగుంది బండి. వెళ్ళి నిన్న టీ హోటల్ కాడ టీ తాగాం కదా, అక్కడ ఒక టీ తాగద్దాం. ఇదొక బండి, ఆటో బండి, ఆటోలు. సో అల్లాడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఎంతవరకు దిగింది, ఏంటి సంగతి, ఇవాళ ఎడదాకా నడుతుంది అని చెప్పి. మన అదృష్టం ఎడదాకా ఉంటుందో చూద్దాం. ఇవాళ దింపే కాడికి దింపేసిళ్ళు. ఏమంత దింపిళ్ళు, 4 వరుసలు 5 వరుసలు అట్లా దింపిళ్ళు. ఇంకో 2 వరుసలు దింపితే కొద్దిగా సగంగా అన్లోడ్ అయ్యేది అన్నట్టుగా ఉండేది, బాగుండేది. ఇక ఇంతే మార్కెట్. టైం వచ్చేసి 10 అవుతుంది. ఏది కానీ 10 దాకా మార్కెట్. ఇక గిరన్న చూడు గిన్నెలు దోముకున్నాడు ఫ్రెష్గా. ఇక మా పని అయిపోయిందన్న, మాతో పని లేదు. ఇక ఏముంది, ఇదివరకు దాకా అన్లోడ్ పట్ట
సరిపోయింది. అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ మనోడు ఓ బకెట్ నిండా నీళ్ళు వాడుకోవడానికి గిన్నెలు ఫ్రెష్గా దొంగకొని వచ్చాడు. ఏం తెచ్చావన్నా? ఏంటి స్పెషల్ సండే? చికెన్ అన్న. చికెన్. ఓకే. చికెన్ కంటే ఇక్కడ కూరగాయల రేట్ ఎక్కువ ఉన్నాయన్న బాబు. పోయినావు. రేపటి కూడా ఏమన్నా తేపోయా? రేపటికి బెండకాయలు తెచ్చా. వాళ్ళకి చికెన్ తెచ్చా. పోతాయి కదా, ఏదో ఉన్నన్నారు ఉన్నంతే తినాలి, తినడానికే కష్టపడాలి, కష్టపడింది కడుపు పెట్టాలి, అది కాన్సెప్ట్. సో అంతే అన్న, ఇక సాయంత్రం దాకా పని లేదు. ఇక మాతోటే పని, వంట చేసుకొని ఇంత తిని కూర్చున్నామంటే ఎలాంటి పని లేదు. ఇక రేపు ఈ టైం దాకా, రేపు తెల్లవారే దాకా బండి దగ్గరికి వచ్చి ఏరా బాబు కోనే అనేటోళ్ళు లేడు. ఇక బండి టైర్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్న. అయినా పెద్ద లోడేం లేదులే అన్న, 23 టన్నులే ఉన్నది అంతే. ఇక తప్పదు, చేపల లోడ్ అంతనే ఇంత. హౌసింగ్ వర్క్ కూడా తీయలేదు కదా, లోడింగ్ హౌసింగ్ వర్క్ కూడా తీయలేదు. 4 వరకు తీసి వదిలేసారు, 4 నట్లు తీసారు అంతే. ఏమరా బాబు అంటే మార్కెట్ లేదు. రేపు ఎత్తారని అడిగితే రేపు కూడా డౌటే, ఎల్లుండి అయితే కన్ఫర్మ్ అంటున్నారు. ఓడి అమ్మ అనుకున్నది. సరేనా, పద వంట ప్రోగ్రామ్ మొదలు పెడదాం. మనోడు ఆలోచన ముందే చేశాడు. ఎందుకంటే ఎట్లాగో మార్కెట్కి వెళ్ళినట్టుగా ఇవాళకి కూడా కూరగాయలు తెచ్చేసాడు, రేపటికి కూడా. ఇదేందన్నా టమాటాలు, తర్వాత బెండకాయలు, కొత్తిమీర, మళ్ళీ వాటి కింద కూడా టమాటాలు ఉన్నాయి. ఏం చికెన్ అనుకుంటా, బ్లాక్ కవర్. ఓకే, ఇదిగోండి మా క్యాబిన్, బాగా కనబడుతుంది కదా. సో అన్న ఎలాంటి పని లేదు, ఇక డిస్టర్బెన్స్ లేకుండా వంట చేసేసుకుందాం ముందు. సో మన వంట ప్రాసెస్ అయితే మొదలైపోయిందన్న. ఇదిగో వచ్చేసి కర్రీ తీస్తూ ఉండు ఒకసారి. ఆహా, చికెన్ ఉడుకుతుంది, ఇంకొక 20 నిమిషాల పని ఉంది ఇంకా. రైట్, అన్నం వచ్చేసి అన్నం అయిపోయింది, రెడీగా ఉంది అన్నం. వర్షం పడుతుందన్న బయట, గట్టిగానే పడుతుంది. ఓపెన్ చేయనా, డోర్ ఓపెన్ చేయి, సరిపోద్ది. గట్టిగానే పడుతుంది వాన, ఇప్పుడే కొద్దిగా తగ్గినట్టుంది. అయిపోయింది, అన్లోడింగ్ ఆపేశారు. ఇది దాకా పిల్లలు ఈ చెట్టు కింద ఆడుకున్నారు. ఆ 2 ఉయ్యాలు కడుతున్నారు కదా, ఆ తాళ్ళు కనపడుతున్నాయి, అవి ఉయ్యాలడు, దాని కింద ఆడుకున్నారు. ఇప్పుడే వెళ్ళిపోయారు. వర్షం చూడు ఎలా పడుతుందో, ఈ చెట్లు తుప్పల్లో పెట్టించారు. ఇదే మన ఏరియా, అంత పంట పొలాలు ఏం లేదు, రోడ్డు అప్పుడు పొద్దంతా వర్షం ఉండేలాగా ఉన్నది, ఫుల్గా వర్షం. ఎంజాయ్ బ్రదర్, పండుగ సండే, చికెన్ కర్రీ, అన్నము, చూడ్డానికి ఇంటర్నెట్, ఇక అంతకుమించి మేమేం చేయలేము. ఇక వాడుకుంటా 2 సిమ్లు ఉన్నాయి గురు, 2 సిమ్ముల్లో ఆ సిమ్లో 2 GB, ఈ సిమ్లో 2 GB. కొద్దిసేపు వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం, ఏదైనా సినిమా చూడడం, ఇక ఎంజాయ్ పండుగ. సో సాయంత్రం టైం అన్నా చికెన్ వండుకొని మంచిగా తినేసినాం. ఇద్దరం తినేసి మంచిగా 12ంటికి తినేసి 1 గంటకు పడుకున్నాం అన్న. 1 గంటకు పడుకుంటే ఇప్పుడు లేచాం, బీభత్సమైన రెస్ట్. ఏం చేస్తామన్నా, మధ్యాహ్నం 1 గంట 2 గంటలు గట్టిగా వర్షం కొట్టిందన్న, చల్లదనానికి మంచిగా నిద్ర పట్టేసింది. ఇక బండ్లో వాటర్ అయిపోయినాయి, వాటర్ తెచ్చుకోవడానికి డబ్బా పట్టుకొని వెళ్తున్నాం. పెద్ద క్యాన్ ఉందిలే కానీ దాంట్లో పట్టుకున్నాం అనుకో, మళ్ళీ పొద్దున పూట అప్పుడప్పుడు ఎండ కొడుతుంది, ఊరికైనా హీట్ అయిపోతుంది. అందుకే పక్కన నిన్న చూసాక పోయిన వీడియోలో బోరింగ్ గురించి, ఆ బోరింగ్లో అయితే చల్ల వాటర్ వస్తున్నాయి భూమిలోంచి, మంచిగా కూలింగ్ వాటర్ తాగినట్టు. ఇవి పట్టుకున్నాం అనుకో పని అయిపోద్ది. రోడ్డు మీద చూసి జాగ్రత్తగా రోడ్డు దాటవాలను. హెలికాప్టర్స్ వస్తున్నాయి రోడ్డు మీద, హెలికాప్టర్. పాపం ఈ పార్టీకి ఒక్క బండి కూడా లేదు, నేను వచ్చిన దగ్గర నుంచి బండే లేదు. ఇదే అన్న మన రన్వే, ఇదే మన ఒక బండి 12 టైర్ కానీ 14 టైర్ పెట్టుకోవడానికి రన్వే ఇది. ఇక్కడనే ఆయన బండి పెట్టుకుంటాడు, కాకపోతే బండి పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్ మంచిగా చేసుకున్నాడు ఆయన. పార్టీ డ్రైవర్లకి బళ్ళకి ఇబ్బంది కలగకూడదని బాగా చేసుకున్నాడు. ఇదిగో అన్న, ఉన్న రోజులు మాకు ఇదే మినరల్ వాటర్. నువ్వు పట్టాను, నేను కొడతా. ఇదే మా మినరల్ వాటర్, ఇది హ్యాండిల్, ఇది పట్టుకొని ఊపాలేగా, దాంట్లోంచి వాటర్ వస్తాయి.
అమ్మా ఏదన్నా వస్తుందా? వస్తుందన్న. వస్తుంది. కాకపోతే వాటర్ బాగున్నాయి లేనా, తాగడానికి బాగుంటాయి. తాగడానికి బాగున్నాయి. తాగని ఎట్టున్నాయా? కూల్ ఉన్నాయా లేకపోతే నాన్ కూల్ ఉన్నాయా? కూల్ ఉన్నాయా? వర్షం పడిందిగా, చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయి. తాగన్న. బాగున్నాయి అన్న చల్లగా. చల్లగా ఉన్నాయి. అన్న ఎత్తిన బాటిల్ దించాడు, చక్కగా ఫుల్ బాటిల్ తాగుతాడు. అబ్బా మంచినీళ్ళ బాటిల్. కూల్ వాటర్ అంటే బాగా ఇష్టం అండి నాకు. చా సప్ప పోతున్నాయి. అలా లీటర్ నీళ్ళు తాగాలి. కడుపు నిండిపోయిందన్న. ఎంత లీటర్? ఇద్దరు కలిసి లీటర్ తాగేసామన్నా. పట్టండి మళ్ళీ పట్టు. మళ్ళీ పడతాను. మళ్ళీ పడితే బండ్లోకి తీసుకెళ్తాం. బాగున్నాయి కదా చల్లగా. బయటకు వస్తుంది. పట్టు. ఇప్పుడు దోమలతో ఫైటింగ్ చేయాలి సాయంత్రం పూట కదా. అమ్మా ఇందాక పోయినాము, టీ తాగొచ్చినాము. ఏదన్నా బండి అన్లోడ్ స్లోగా నడుస్తుంది, లేకపోతే ఇవాళ సగం రేపటికి అయిపోవాలి. అసలు ఇవాళకి రెండో రోజు. నైట్ టైం అని ఇక అయిపోయింది, డిన్నర్ టైం. సో అన్నీ సెట్టింగ్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడే. తినడానికి రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. 9:20కి. ఎంత అయింది? 9:20. 9:20. 9:20కి తినడానికి రెడీ అయిపోయినాం. సో అన్నము కూర పొద్దున చూసారు మీరు. లైట్గా చికెన్ కొద్దిగా మిగిలింది. ఇదే సెట్టింగ్. దోమల పుల్లలు ఉన్నాయి అన్న, పుల్లలు అవి చూపించు. అమ్మో అది లేకపోతే బతకలేమన్నా. ఇప్పుడు ఈ దోమలు ఇవే మాకు రక్ష కవచాలు ప్లస్ మాకు తోడుగా మా ఫ్యాన్. ఏం లేదన్న చుట్టుపక్కల మొత్తం అడవి జంగలు. ఇంకా చూసుకో ఏం కనపడదు బయట. అటు ఇటు ఎవ్వలేడు. అక్కడో చోట అట్లా లైట్గా కనపడుతుంది. అక్కడో ఇల్లు వెళ్తారు. ఓకే అన్న, మన వాళ్ళకి గుడ్ నైట్ చెప్పే. ఇక గుడ్ నైట్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. మాకు అన్లోడింగ్ పాయింట్ అయ్యేదాకా. సో బాయ్ అన్న. ఇక వీడియో అయితే ఇంతటితోటి క్లోజ్ అన్న. ఇక తీసాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఏంటి డైలీ వారి వ్లాగ్ లాగా మొదలు పెడదామని చెప్పేసి అనుకున్నా. సో ఇక డైలీ ఈరోజు వీడియో అయితే ఇదన్నా. పొద్దున్న లేసాం చూసారు కదా, 4 నెట్లు అయితే దింపుకున్నాం. ఇక రేపు ఎల్లుండి 2 రోజులు అయితే దిగుమతి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి. ఇక గుడ్ నైట్.